పేరు రమాదేవి. మేము ఒంగోలులో అన్నవరపాడులో ఉంటాము. నేను హౌస్ వైఫ్నండి. మేము టెర్రస్ గార్డెన్ని 4 సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టామండి. కరోనా టైంలో దాని ఉపయోగం తెలిసి ఎక్కువగా పెంచుకున్నామండి. ఆకుకూరలు, కూరగాయలు పై మందులు లేకుండా వాడవచ్చని తెలుసుకున్నాము. ప్రస్తుతం మా మిద్దె తోటలో ఏ మొక్కలు ఉన్నవి మీకు పరిచయం చేస్తానండి. మాకు ఆకుకూరలు మా తోటలో 7 రకాల ఆకుకూరలు ఉన్నాయండి. తోటకూర, సుక్కకూర, పాలకూర, బచ్చలి, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర, పుదీనా. ఆకుకూరలకి నిలువు రమ్ములను అడ్డంగా కోసుకొని పెట్టుకుంటే ఎత్తు అవసరం లేదు కాబట్టి మట్టి ఆకుకూరలకు బాగుంటుంది. గ్రో బ్యాగ్స్లో కూడా అడుగెత్తు గ్రో బ్యాగ్స్లో కూడా ఆకుకూరలు పెంచుకోవచ్చండి. బెండ మొక్కలండి ఇవి. బెండ మొక్కలు 12 గ్రో బ్యాగుల్లో పెంచానండి, అడుగున్నర ఎత్తు దాంట్లో. ఇవి మాకు అసలు కొనే పని లేకుండా రోజు కాస్తానే ఉంటాయండి. ఒకటి చెట్టుకు 1-2 మాకే సరిపోతున్నాయి, మేమిద్దరు మనుషులమి. ఇవి వంగ మొక్కలండి. మొత్తం 10 కుండీల్లో పెంచుతున్నానండి. ఇక్కడ ఒక 5 ఉన్నాయి, వేరే చోట ఒక 5 ఉన్నాయి. వంగ మొక్కలకి మిరప మొక్కలకి ఎక్కువగా తోటల్లో పెంచుతుంటాం. మందులు ఎక్కువ కొట్టాల్సి వస్తుంది. అందుకని ఇక్కడే పెంచుకుంటే మందులు లేకుండా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువ పెంచుతున్నానండి. తీగ జాతి మొక్కలండి. సొర, దొండ, బీర, కాకర ఉన్నాయండి. పందిరికి నిలువుగా వేసామండి, ప్లేస్ కలిసి వస్తుందని. ఈ వంగ మొక్క అండి 3 సంవత్సరాల క్రితం ఉందండి. టేస్ట్గా ఉంటుంది వంకాయలు. కాయలు మాత్రం బాగా కాస్తాయండి. ఇప్పుడే మళ్ళీ ఈ సంవత్సరం పూత మొదలైంది. ఇది గోరింటాకండి. ఇది 3 సంవత్సరాలు అయింది వేసి. ఇది కరివేపాకు మొక్క పడి మొలిసిందండి, బాగా ఉంటుంది, స్మెల్ అది బాగుంటుంది. ఇదేమో స్టార్ ఫ్రూట్. ఇది సపోటా చెట్టు అండి. గ్రో బ్యాగ్, పెద్ద సైజు గ్రో బ్యాగ్లో పెంచాము. కాయలు కాస్తా ఉంటాయి కానీ ఇప్పుడు పూత మీద ఉందండి. ఇది సీతాఫలపు చెట్టు అండి. అవి రమ్ముల్లో సగం వరకు కోసి దానిలో పెట్టామండి. దీని ప్రక్కన మునగ చెట్టు అండి. అంటే ఎక్కువ ఆకే వాడతామండి. ఆకు కోసమే నేను అసలు పెంచటం కూడా. ఇది అరటి చెట్టు అండి, చక్కెరకేళి. రమ్ముల్లో సగం కోసిన రమ్ములో వేసాము. దీనికి పిలకలు వస్తే తీసుకెళ్ళి కింద నేలలో వేసామండి. అవి చప్పున బాగా పెరిగి ఇప్పుడు 2 గెలలు వచ్చినాయి. 2 చెట్లకి 2 గెలలు వచ్చినాయి అండి. బాగా త్వరగా వచ్చినాయి. బాగా అరటి చెట్టు ఒకసారి నాటుకుంటే వాటి పిలకల ద్వారా బాగా పెంచుకోవచ్చండి ఎక్కువగా. ఇదండి కొండరేగి చెట్టు అండి. కాయలు మాత్రం బాగా కాస్తుంటాయి. ఫ్రూట్ మొక్కలన్నీ రమ్ములో సగం కోయించి ఒక రమ్ముని 2 భాగాలు చేసి ఇట్లా వేస్తుంటానండి. గజనిమ్మ అండి ఇది. ఇది నల్ల నేరేడండి. మొన్న నేను వేసి 2 నెలలు అయింది వేసి. ఈ చెట్టు స్వీట్ నారింజ అండి. బాగా తీగా ఉంటుంది కాయ. మేము వెజిటబుల్ జ్యూస్లో ఒక కాయ వేస్తానండి రోజు. ఇది దానిమ్మ చెట్టు అండి. 2 చెట్లు 2 రమ్ములు హాఫ్గా చేసిన రెండిట్లో వేసాను. కాయలు బాగానే వస్తున్నాయండి రెండింటికి. ఇప్పుడే కొన్ని కాయలు ఉన్నాయి, కొంత బాగా పూత మీద ఉందండి. 3 సంవత్సరాలు అయింది వేసి. ఇది నిమ్మ అండి. మనం మామూలుగా వాడుకునే నిమ్మ. బాగానే పూత వచ్చింది, బాగానే కాయలు కాస్తున్నాయండి. మేము రోజు ఎప్పుడు ఏ రోజు కాయ ఆ రోజు కోసుకుంటాము. ఇది నాటు జామ అండి. పడి మొలిస్తే ఈ రమ్ములో పెట్టానండి. ఇప్పుడే వస్తుంది, బాగా పూతకు వచ్చింది. ఇది తెల్ల నేరేడండి. ఇక్కడ మాకు దగ్గరలో నర్సరీ ఉందండి, నర్సరీ నుంచి తీసుకొచ్చేసాను. ఇది అంజీరా చెట్టు అండి. దీనికి కూడా కాయలు సహజంగా 2 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటాయి, 1-2. ఎప్పుడు కాయ అప్పుడే కోసుకొని తింటమేనండి. ఇది మామిడి చెట్టు అండి. 3 సంవత్సరాలు కాస్తాయి అన్నారు. 2 సంవత్సరాలు అయింది వేసి. ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలి. ఇది డ్రాగన్ చెట్టు అండి. ఇది కాయలు కాస్తాయి. పువ్వు కూడా చాలా బాగుంటుందండి, నైట్ టైం పూస్తుంది. కాయ కూడా టేస్టీగా ఉంటుందండి, బాగానే కాస్తుంది కాయలు. 2 కుండీల్లో పెంచుతున్నానండి. రెండోది ఇప్పుడు ఈ మధ్య పెట్టాను. పైనాపిల్ చెట్టు అండి. ఇది మొక్క కాకుండా పైనాపిల్ పైన తీసుకొచ్చి పెట్టాము. ఇది
ఇది మల్లె చెట్టు అండి, గుట్ట మల్లిలాగా ఉంటుంది. ఇది పూలు బాగానే పోస్తాయండి. ఇది గన్నేరు చెట్టు. ఇది బంతి చెట్టు అండి. బంతి చెట్టు మిగతా చెట్లకు ఉపయోగపడతాయండి. ఎల్లో పూలు అయితే పాలినేషన్కి పనికి వస్తుందని అట్లా బంతి చెట్లు అక్కడక్కడ మధ్యలో చెట్ల మధ్యలో పెంచుకోవటం అయిందండి. ఇది వాము చెట్టు అండి. వాము నీళ్ళల్లో ఉడకబెట్టుకొని తాగితే మంచిదండి. స్నేక్ ప్లాంట్ అండి. ఇది ఆక్సిజన్కి విడుదలకి బాగా పనికి వస్తుందండి. అందుకని దీన్ని పెంచడం అయిందండి. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి చూడండి. వేప చెట్టు ఒకటి, తిప్ప తీగండి. ఈ 2 ఔషధానికి బాగా ఉపయోగం అండి. ఈ తిప్ప తీగ ఆకులు వెజిటబుల్ జ్యూస్లో కూడా వేసుకొని తాగొచ్చండి. నీళ్ళల్లో ఉడకబెట్టుకొని జ్యూస్ వడపోసుకొని ఆ నీళ్లు తాగొచ్చండి. ఇది రణపాల ఆకండి. ఇది గడ్డలకి కానీ కిడ్నీలకు సంబంధ వాటికి వ్యాధులకి పనికి వస్తుందండి. ఇది అలోవేరా, ముఖ సౌందర్యానికి పనికి వస్తుందండి ఈ జ్యూసు. ఇది ఎర్రమట్టి అండి, చెట్ల కోసం అని తెప్పించి నిలవ పెట్టామండి. కుండీల్లో కలుపుకోవటానికి 30% ఎర్రమట్టి, పేడ ఎరువు 30%, వర్మి కంపోస్ట్ ఒక 30%, 10% కోకోపిట్టు, గుప్పెడు యాప్ పిండి కలిపి చెట్లకి తొట్లలో కలుపుకోవడానికి పెట్టుకుంటామండి. మట్టి మిశ్రమం అది. ఇలా కలుపుకున్నందువల్ల చెట్లు బాగానే వస్తున్నాయండి. మొక్కలకు వేసిన తర్వాత 2-3 నెలలకండి ఈ ఘనజీవామృతం అమ్ముతారండి. ఈ పురుషోత్తమ రాజు అని అతను అమ్ముతుంటాడు. అతని దగ్గర తెప్పించాము. పిడకలాగా చేసి అమ్ముతారండి. అవి చెట్టుకు ఒకటి కనుక వేసేస్తే పెద్ద చెట్లకి ఒకటి, చిన్న చెట్లకి సగం 1 నెల దాకా సరిపోతుందండి ఈ బలం. ఏమో జీవామృతం అండి. లీటర్ నీళ్ళల్లో 5 ml కనుక వేసి స్ప్రే చేస్తే చెట్లకి చీడపీడలు లేకుండా ఉంటుందండి. బలము, పువ్వు పిందె రాలకుండా ఉంటాయండి. మజ్జిగ, పులిసిన మజ్జిగ వారం రోజులు అట్ట పొలగబెట్టి మజ్జిగ అవి కూడా చెట్లలో పోస్తుంటాము, స్ప్రే చేస్తుంటామండి. చెట్లకు బాగుంటుందండి. అవి చెట్లకండి పైన పురుగు ఉంటుందండి. అవి మాత్రం ఉదయం పూట కానీ సాయంకాలం పూట చల్లబూట వచ్చి పురుగు ఉన్న కాడ తీసేసి చంపేసి పక్కన పడేస్తామండి. నేనుగా పురుగుకి మందు కొట్టనండి, చేత్తో తీసేయటమేను. మా మిద్దె తోటలో పెంచిన మొక్కలన్నీనండి తొట్లకి కింద స్టాండ్లు అన్నీ తయారు చేసి, ఐరన్ స్టాండ్లు, పీవీసీ స్టాండ్లు తయారు చేసి వాటి మీదే పెట్టామండి. కింద పెడితే స్లాబ్కి ఏదైనా తేడా వస్తుందని ఏమి కింద పెట్టకుండా అన్ని స్టాండ్ల మీదే పెట్టామండి. ఇలానే మీరు కూడా పెంచుకుంటారని ఆశిస్తున్నానండి. ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.